ఒకరోజు రావణాసురుడి తల్లి అయిన కైకసి సముద్రం ఒడ్డున శివపూజ చేస్తున్న సమయంలో సముద్రదేవుడు అలాగే వరుణుడు పూజను భగ్నం చేయాలని కైకసి చేస్తున్న శివలింగాన్ని కూల్చివేశారు. తన పూజ భగ్నం అయిందని, శివప్రసాదం తన కొడుకుకి ఇవ్వలేదని బాధపడుతున్న వాళ్ళ అమ్మని చూసి రావణాసురుడు, శైకతలింగం ఎందుకమ్మా, శివుని ఆత్మలింగం తెచ్చి ఇస్తా అని మాట ఇచ్చాడు. అలా శివుని కోసం రావణాసురుడు తపస్సును ఆచరించాడు. ఇక్కడ వైకుంఠంలో నారద మహర్షి శ్రీ మహావిష్ణువు జరిగిన సంఘటనంతా వివరిస్తూ ఉన్నాడు. శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కైలాస పర్వతాన్ని ఎత్తాడు రావణాసురుడు. కోపంతో శివతాండవం అనే స్తోత్రాన్ని శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అని అడగగా, మాయ వల్ల రావణాసురుడు ఆత్మలింగాన్ని మరిచి పార్వతి కావాలని కోరుకున్నాడు. తన అమ్మకి చూపిద్దామని ఇంటికి తీసుకుని వస్తున్న సమయంలో, నువ్వు తీసుకుని వచ్చింది పార్వతిని కాదు, భద్రకాళి అని చెప్పారు నారద మహర్షి. అసలైన పార్వతి పాతాళలోకంలో ఉన్నదని తెలియజేశారు. పాతాళలోకంలో శివభక్తురాలైన మండోదరి శివుని భార్య పార్వతి వలె ఉండడంతో తనే పార్వతిని భావించి వివాహం చేసుకున్నాడు రావణాసురుడు. తిరిగి లంకా పట్టణానికి ఆ దంపతులు వెళ్లారు. జరిగినదంతా వాళ్ళ అమ్మకు వివరించాడు. వాళ్ళ అమ్మ కోపగించుకొని శివుని యొక్క పార్వతీదేవిని ఎలా వివాహం చేసుకున్నామని కసురుకున్నది. అప్పుడు మండోదరి నీ పార్వతిని కాదని చెప్పింది. ఆత్మలింగం కొరకు తపస్సు చేసిన నువ్వు నీ మోహం వల్ల పరమేశ్వరుడి దగ్గర ఆత్మలింగాన్ని దక్కించుకోక స్త్రీని కోరుకున్నావని వాళ్ళ తల్లి బాధపడింది. జరిగిన సంఘటనను విచారించి మళ్ళీ కఠోరమైన తపస్సును చేశాడు రావణాసురుడు. శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో తన తలలను అర్పిస్తూ వచ్చాడు. అది చూసిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇచ్చాడు. గణపతి గోవుల కాపరిగా మారి రావణాసురుడు సంధ్యావందనం చేసుకునే సమయంలో తన చేతిలో ఉన్న శివలింగాన్ని ఆ పిల్లవాడికి ఇస్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు, నేను ఇంత శివలింగాన్ని మోయగలుగుతానా, నేను 3 సార్లు రావణ 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 అని పిలుస్తా, రానిచో కింద పెట్టేస్తా అని ఆ పిల్లవాడు 3 సార్లు పిలిచి ఆ లింగాన్ని భూమిపై పెట్టేశాడు. రావణాసురుడు కోపంతో ఆ పిల్లవాడి వద్దకు వచ్చి తలపై ఒక గుద్దు గుద్దాడు. ఇప్పటికీ కూడా గోకర్ణంలో గణపతి విగ్రహానికి ఆ గుంత కనిపిస్తుంది. శివలింగాన్ని తీయడానికి చాలా ప్రయత్నిస్తాడు రావణాసురుడు. అప్పటికి భూ ఆకర్షణ వల్ల ఎంత ప్రయత్నించినా రావడం లేదు. ఇంకా ప్రయత్నిస్తే ప్రళయం వస్తుందని పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి రావణాసురుని ఆపారు. ఈ క్షేత్రం గోకర్ణంగా ప్రసిద్ధించి భూ కైలాసంగా మారుతుందని వరం ఇచ్చాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని కోపంతో పికిలించాడు. ఒక్కో వస్తువు ఒక్కొక్క చోట వేస్తాడు. అవి 5 ప్రసిద్ధి క్షేత్రములుగా కర్ణాటకలో వెలిశాయి. ఆ ఆత్మలింగం గోకర్ణంలో మహాబలేశ్వరుడుగా వెలిశాడు. ఆ ఆత్మలింగానికి చుట్టిన దారం దారేశ్వరంగా వెలిశాడు. ఆ ఆత్మలింగానికి వస్త్రం మురుదేశ్వరంగా వెలిశాడు. అలాగే ఆ ఆత్మలింగానికి పెట్టెను సజ్జలేశ్వరంగా వెలిశాడు. మూత వచ్చి గుణవతేశ్వరుగా 5 శివలింగాలుగా వెలిశాడు. ఇది గోకర్ణం యొక్క హిస్టరీ.